చాలామంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ కిడ్నీ ప్రాబ్లమ్ మా పేరెంట్స్‌కి వచ్చిందండి. మాకు హెరిడిటరీగా రావచ్చా అని అడుగుతారు. నా పేరు డాక్టర్ జి. శరత్ బాబు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ అట్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ సైను హాస్పిటల్. హెరిడిటరీగా ట్రూగా వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా రేర్‌గా కొన్నే ఉంటాయి. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. అంటే కిడ్నీలో బుడగల్లాగా వచ్చి గ్రాడ్యువల్గా టైంతో పాటు ఆ కిడ్నీ సైజ్ పెరిగి కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫ్యాబ్రిస్ డిసీజ్ అని, తర్వాత ఆల్పోర్ట్ సిండ్రోమ్ అని, ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్ హెరిడిటరీగా రావచ్చు. దానికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి మోస్ట్ కామన్ డిసీజెస్ షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది కొన్నిసార్లు ఫెమిలియల్గా కూడా వచ్చే అవకాశం ఉంది. సో పేరెంట్స్ ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ సీరం క్రియాటిన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, తర్వాత యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో టెస్టులు చేయడం ద్వారా ఎర్లీగా మనకి ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు.